సో హాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందు కొత్త వ్లాగ్తో వచ్చా. సో ఈరోజు మేము మళ్ళీ కొత్త షూట్కి వెళ్తున్నాం. ఇది కూడా రిసెప్షన్ షూటే. సో మేము వెళ్ళేసరికి నైట్ అయిపోవచ్చు. మేము సాయంత్రం అయితే బయలుదేరాం. మా ఏరియా నుంచి దగ్గర దగ్గర 1 గంటన్నర ట్రావెలింగ్ అయితే చూపించింది. సో ఏ ఊరు అనుకుంటున్నారా? నర్సాపూర్ అనమాట. మా సైడ్ కూడా మన ఆంధ్ర సైడ్ కూడా నర్సాపురం అని ఉంది, కాకపోతే ఇది నర్సాపూర్ అనమాట. సో అదే ఆ పేరు విన్నా అంటే మన సైడ్ కూడా ఒక ఊరు ఉంది కదా అనుకున్నాను నేను. సో బెలినో కార్లో వెళ్తున్నాం అనమాట. సో బయట వ్యూ అది మీకు చూపిస్తున్నాను ఎలా ఉందనేది. మధ్య మధ్యలో చిన్న చిన్నవి చూపిస్తున్నాను అనమాట. కార్కి అది ఉన్నాయన్నమాట, అదే బ్లాక్ షేడ్స్ ఉంటాయి కదా, అవి ఉన్నాయన్నమాట. సో దానివల్ల అలా కనిపించింది బ్లాక్గా. ఇవ్వండి లారీ కూడా అడ్డుగా నుంచున్నాడు, ఏమీ కనపడకుండా. చాలాసేపు దగ్గర దగ్గర 30 seconds ఆడు అలాగే ఉన్నాడు లారీ కూడా. ఆ తర్వాత ఇదిగోండి మంచి వ్యూ వచ్చింది, సన్లైట్ వ్యూ భలే వస్తుంది కదా. సో మధ్య మధ్యలో మేము పాటలు కూడా వెంట వెళ్ళాం అనమాట. పాటలు వెంట అలాగా వెళ్తా ఉన్నాం. ఇదిగోండి ఒక్కొక్కటి మల్లారెడ్డి హెల్త్ సెంటర్ అంట. సో అలాగా దారిలో అలా మాటలు చెప్పుకుంటా అలా వెళ్తా ఉన్నాం అనమాట. ఎలా ఉంటుంది అనేది చూసుకుంటా. ఎక్కడైనా టీకి ఆగుదాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో మధ్య మధ్యలో సాంగ్స్ అవి పెట్టుకున్నాం. అండ్ అదిగోండి చూసారు కదా, సాంగ్ అలా వస్తూ ఉంటుంది. అలా సాంగ్స్ పెట్టుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటంటే ఖాళీగా వెళ్తాం కంటే ఎప్పుడు సైలెంట్గా వెళ్ళడం కంటే అలా సాంగ్స్ పెట్టుకుంటా లేదా మాట్లాడుకుంటూ వెళ్తే బాగుంటుంది కదా అని ఇంకా అలా వెళ్తున్నాం అనమాట. మనోడైతే ఫుల్ స్పీడ్ కొట్టాడు, కారు దూసుకుని వెళ్ళాం అనమాట. మరీ అంత బేభత్సమైన స్పీడ్ అయితే కాదు, ఎందుకంటే ట్రాఫిక్ అయితే బేభత్సంగా ఉంది. మేము ఎంత స్పీడ్ కొడదాం అనుకున్నా ట్రాఫిక్ అయితే ఉంది. సో మేము వెళ్ళాల్సిన లిమిట్లోనే వెళ్ళాం అనమాట. ఇప్పుడే టోల్ క్రాస్ చేసాం. టోల్ క్రాస్ చేసిన తర్వాత మళ్ళీ మామూలే అనమాట. అదిగోండి మాదిరి స్పీడ్లో వెళ్తున్నాం. ఇంకా అలాగా అదిగో చీకటి పడిపోయే టైం వచ్చింది. ఇంకా సూర్యుడు కనిపిస్తున్నాడు మీకు, ఎక్కడో ఉన్నాడు చూసారా, కిందకంటే వెళ్ళిపోయాడు. ఇంకా నెక్స్ట్ రోడ్ల మీద అలా చూసుకుంటే ఇంకా అలా వెళ్ళాం అనమాట. ఈ ఏరియా ఎక్కడైతే లొకేషన్ ఉందో దారిలో మొత్తం అడవిలాగా ఉందండి. చాలా నైట్ అయ్యేసరికి, నైట్ టైం మేము వచ్చేసరికి 3 అలా అయిపోయింది. అప్పుడు చూసాం, చాలా భయంకరంగా ఉంది. కారు కాబట్టి ఏం ఇబ్బంది లేదు. అదే బండి మీద అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది ఖచ్చితంగా నైట్ టైం. ఏమో చెప్పలేం, ఏం రావచ్చు, పులులు రావచ్చు, ఏమైనా రావచ్చు. కోతులు అయితే రోడ్డు పక్కన చాలా తిరుగుతున్నాయి. సాయంత్రం అయినా కూడా చాలా ఎక్కువ తిరుగుతున్నాయి కోతులు. సో ఎవరైనా ఆ రూట్లో వెళ్ళే వాళ్ళు ఉంటే చూసుకుని వెళ్ళండి, లేదంటే కోతులు గుద్దేస్తారనమాట. సో ఊరికి దగ్గరికి వచ్చేసాం అనమాట. ఎంతోసేపు లేదు, అదిగోండి స్లో అయ్యాం కదా, దగ్గరికి వచ్చాం. నేనైతే ఊరికి ఎంటర్ అయ్యే ముందు అడవి ఉంటుంది అనమాట. అడవి దగ్గరే కొంచెం భయంకరంగా ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ మామూలే అనమాట సిటీ లైఫ్. సో అదిగోండి మేము వచ్చాం అనమాట లొకేషన్ దగ్గరికి. హాయ్ ఫ్రెండ్స్, లొకేషన్కి అయితే వచ్చాం. ఇంకా సేపట్లో షూట్ స్టార్ట్ అవుతుంది. ఇంకా డెకరేషన్ అన్నీ రెడీ అవుతున్నాయి. షూట్ స్టార్ట్ అయిన వెంటనే మీకు అన్నీ తీసి చూపిస్తాను. ప్రస్తుతానికి ఇంకా రెడీ అవుతుంది అంతా, ఇదిగోండి. సో డెకరేషన్ ఇంకా పైకి పెడుతున్నారు, ఫోటో. ఇంకా ఇది డెకరేషన్ కంప్లీట్ అయితే కనుక అవన్నీ పైకి పెడతారు లైట్లన్నీ. అప్పటి వరకు వెయిట్ చేయాలి. ఇదిగోండి లైట్లు ఆపేసి, ఇంకా లేజర్స్ కూడా ఉంటే నా కెమెరా దొబ్బేస్తుంది. ఇంకా కెమెరా అయితే ఆపేస్తున్నాను. లేజర్స్ ఉంటే ఖచ్చితంగా మనకి దెబ్బే వస్తుంది అనమాట. అది ఉందో లేదో అనేది మనం వెయిట్ చేసుకోవద్దాం. అటుపక్కనే భోజనం హాల్ అనమాట. భోజనం హాల్ మీకు చూపిస్తాను ఒకసారి. సో
ఇదిగోండి భోజనం హాల్ ఎలా ఉంది, చిన్నదే బట్ గ్రాండ్గా ఉన్నంత. అన్నీ సెట్ చేస్తున్నారు. త్వరలోనే అన్నీ రెడీ అయిపోతే వెజ్ నాన్ వెజ్ అన్నీ సెటప్ ఉందన్నమాట. ఈరోజు రిసెప్షన్ కాబట్టి గట్టిగా ఉంటుంది. అదిగోండి మొత్తం ఈ చెఫ్ ఏదో రెడీ చేస్తున్నారు. ఏం రెడీ చేస్తున్నారు మరి తెలియదు. చెఫ్ ఏదో రెడీ చేస్తున్నాడు మొత్తానికి. అది తయారయ్యాక చూద్దాం. ప్రస్తుతానికి మనకి మనం సో కంగారుగా ఎందుకు మాట్లాడుతున్నానంటే ఇప్పుడు షూట్ స్టార్ట్ చేయాలి. సో అందుకే కంగారుగా మాట్లాడుతున్నాను అనమాట. సో అదే షూట్ మళ్ళీ స్టార్ట్ అయ్యేలా ఉంది. సో అందుకే కంగారుగా మాట్లాడుతున్నాను. ఇదిగోండి వెనకాల లైట్లు ఇంకా ఫైట్లు అవుతున్నాను అనమాట. పైన సెటప్ ఉంది, లైట్లు సెటప్ మొత్తం నా మీద కనిపిస్తున్నాయి లైట్లు. సెటప్ ఎలా ఉందన్నమాట. స్టార్ట్ అవుతుంది ఇంకొంచెం సేపట్లో. అంతా సెట్ చేసుకుంటే రెడీ మనం షూట్ స్టార్ట్ చేయొచ్చు. ఓకే.